దళితులు లేని దగ్గర 44 డివిజన్లో 3700 ఓట్లు ఉన్నాయి. అక్కడ దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ చేయడం. 39వ వార్డులో దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ చేయడం. 40వ వార్డులో దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ చేయడం. ఇది రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సిన హక్కులను ఎక్కడైతే ఆల్ పార్టీస్ మీటింగ్లో, కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఆల్ పార్టీస్, అధికార పార్టీ నాయకులు కూడా, వీడియో రికార్డు ఉంది అంత చూడండి, అధికార పార్టీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. 44లో లేరు, 40లో లేరు, 39 లేరు, ఇది అన్యాయం మేడం అని చెప్పారు. మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఏదైతే దళితులు లేని ఏరియాలో రిజర్వేషన్ చేసి దళిత జాతికి అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మేల్కోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే విచిత్రం ఏంటంటే మహిళా రిజర్వేషన్ రొటేషన్ అని చెప్పిన తర్వాత మహిళలకు మాత్రం లక్కీ డ్రాల్ అని చెప్పి తీయడం వల్ల, ఎందుకంటే గత కార్పొరేషన్ ఎలక్షన్లో ఇక్కడ 29 వార్డులలో మహిళలకు రిజర్వేషన్ జరగడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జరిగిన రిజర్వేషన్లో కూడా మళ్ళీ అవే వేరే వార్డ్స్కి రాకుండా దాన్నే మళ్ళీ పిక్ చేయడం జరిగింది. మూడోది అతి భయంకరమైంది, రేవంత్ గౌడ్ అని చెప్పుకోబడుతున్న రేవంత్ రెడ్డి యొక్క హిందువుల మీద కపట ప్రేమ బయటపడ్డది. ఈరోజు బీసీలకు 24 సీట్లు ఇస్తే అందులో నుంచి 8 సీట్లు కేవలం మైనార్టీలు గెలిచే ప్రాంతంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది తీవ్రమైన అన్యాయం. అట్లా భీమ్గల్లో కానీ, ఆర్మూర్లో కానీ, బోధన్లో కూడా ఈ రకమైన అన్యాయం జరిగింది. ఇప్పటికైనా నేను బీసీ జాతికి చెప్తున్నాను. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ గౌడ్ అని రేవంత్ రెడ్డిని సంబోధిస్తుడు. నేను ఇవాళ అడుగుతున్నాను, బీసీలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏవైతే బీసీలు ఈ కార్పొరేషన్లో 8 మంది గెలిచే అవకాశం ఉన్నా తీసుకపోయి మైనార్టీ ఏరియాలో కలిపావో, దానివల్ల బీసీ జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం మేము. దాంతోపాటు దళితులు లేని దగ్గర 39, 40, 44 డివిజన్లో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారో దానికి వ్యతిరేకమని ఆల్ పార్టీస్ అందరూ కూడా సంతకం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో మాట్లాడిరు, సంతకం పెట్టేందుకు భయపడ్డారు. నేను ఇవాళ దళితులకు చెప్తున్నాను, ఇందూరులో ఉన్న దళితులను ఒక్కసారి, ఎందుకంటే మైనార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, సార్ అక్కడ లేరు సార్ అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల కళ్ళు కనబడతలేవు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ 3 కూడా, ఒకటి మహిళా రిజర్వేషన్, రెండోది రాంగ దళిత రిజర్వేషన్, మూడోది బీసీలకు అన్యాయం. ఈ 3 పాయింట్ల మీద కూడా మేము చెప్పడం జరిగింది. ఇది ఏదైతే దళితులకు జరిగిన అన్యాయం ఉందో దాని మీద మేము ఎలక్షన్ కమిషన్ కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడి గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులకు, మా శాసనసభ్యులకు చెప్పాం. దాని ప్రకారమే ఇక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని గట్టిగా వాదించి అట్టి యొక్క ఎన్నికల ప్రక్రియను బహిష్కరించి, ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్ల మీద మేము సంతకాలు పెడితే రేపొద్దున కోర్టుకు పోయే అవకాశం ఉండదు. కాబట్టి మేము దాన్ని బహిష్కరించి మేము దాని మీద సంతకం పెట్టకుండా మా మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి ఈ 3 పాయింట్లు ఇవాళ జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.